నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ముందుగా వీక్షకులందరికీ కూడా తెలుగు సంవత్సరాది క్రోధనామ ఉగాది శుభాకాంక్షలు. అయితే ఉగాది అనగానే పంచాంగ శ్రవణం చూస్తూ ఉంటాం. పంచాంగ శ్రవణంలో కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ రాసులు వీటికి సంబంధించి ఎలాగుంది, మరి ఈ ఏడాది ఎలా ఉండబోతోంది, ఇవన్నీ కూడా ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు ఈ పంచాంగ శ్రవణం పట్ల కూడా. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికార పార్టీ అధినేతగా ఉన్నారు. మరి ఆయనకి సంబంధించి కూడా ఏ విధంగా ఉంది పంచాంగ శ్రవణం అనేటువంటిది ఒక్కసారి చూస్తే ప్రధానంగా ఈ పంచాంగ శ్రవణం అన్న దాంట్లో ఆదాయం, వ్యయం, రాజభోజ్యం, అలాగే అవమానం, ఈ 4 అంశాన్ని ప్రధానంగా చూస్తూ ఉంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి రాశి మిథున్ రాశి. ఆ రాశికి సంబంధించి ఆదాయం, వ్యయం అవి ఎలా ఉన్నాయన్నది అది పక్కకు పెడితే రాజభోజ్యం, అవమానం మాత్రం ఈ మిథున రాశి వాళ్ళకి రాజభోజ్యం 1 ఉంటే అవమానం మాత్రం 7 ఉంది. ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి గారికి మరి 2024 సంవత్సరం అంత బాలేనట్లుగానే ఉన్నట్లుగా పంచాంగ శ్రవణాన్ని బట్టి అయితే అర్థమవుతోంది. దానికి అనుగుణంగానే అంటే దీన్ని చాలామంది నమ్ముతారు, కొంతమంది నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. ఎవరి వారి నమ్మకాలు వారికి తగ్గట్టుగా ఉంటాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎన్నికలు ఓట్ల కోసం అని చెప్పేసి ఏదైతే స్వరూపానంద ఆయన్ని తీసుకెళ్ళి ఏదో కాశీలో ఇందులోనే మునిగొచ్చాడు, ఇంకా ఆ తర్వాత నుంచి నేను కూడా హిందూనని చెప్పుకుంటున్నాడు. కానీ ఎప్పటికీ ఆ బైబిల్, ఆ క్రిస్టియానిటీ, ఆ క్రిస్టియన్ ఓట్లు వీటి పట్ల ఆయనకు ఉండే ఆసక్తి ఇవి మనకి ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. అయితే ప్రధానంగా ఈ రోజున ఉగాది కాబట్టి ఈ పంచాంగ శ్రవణం వీటి ప్రకారంగా ఆయనకున్న మిథున రాశి, మరి వాటిలో ఉన్నటువంటి రాజభోజ్యం, అవమానాల్లో కూడా ఆయనకు అవమానమే ఎక్కువగా ఉంది. ఆ అవమానం ఎక్కువగా ఉంది అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎలా అంటే ఈ రోజున ఆయనకి ఈ పంచాంగ శ్రవణంలో వీటి ద్వారా కాదు, రాజకీయంగా ఆయన పార్టీలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు చూస్తే కూడా అవమానం అదే రీతిలో కనిపిస్తోంది. కారణం ఏమిటి అంటే పార్టీలో ఒక రాజకీయ సంక్షోభం పాతదే, అందరికీ తెలిసిందే. ఏముంది, టికెట్ల పంచాయతీ. ఏదో ఎన్నికల టైంలో ఐఏఎస్ అధికారులని, ఐపీఎస్ ఆఫీసర్లని ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ట్రాన్స్ఫర్లకు కొట్టినట్టుగా పార్టీలో ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్లు కొట్టారు. అది చూసాం. ఏంది పిచ్చిగోళ అని చెప్పేసి అది కూడా తట్టుకోలేక పార్టీలో నాయకులు నువ్వొద్దు, నీ పార్టీ వద్దు, నీ దగ్గర మాకు పోటీ చేసే ఇది వద్దు అంటూ ఆయన వదిలి వెళ్ళిపోయారు. ఇంకో పార్టీలో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు. తెలుగుదేశంలో అవకాశం దొరికితే తెలుగుదేశానికి, జనసేనలో దొరికితే జనసేనకి, బీజేపీలో దొరికితే బీజేపీకి, ఆఖరి కాంగ్రెస్ పార్టీలో కూడా చేరడానికి నాయకులు వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డితోటి వేదన పడలేక. ఇక ఈ క్రమంలో తాజాగా ఏంటంటే గత్యంతరం లేక మిగిలిపోయిన వాళ్ళని, లేదంటే ఉన్న వాళ్ళని, మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళని కాళ్ళబేరానికి వెళ్ళి పిలుచుకొచ్చి వాళ్ళనే మళ్ళీ అభ్యర్థులుగా ప్రకటించి మీకు టికెట్లు ఇస్తాను మొర్రో అని చెప్పేసి అంటే టికెట్లు వద్దు అని వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే ఇప్పుడు అభ్యర్థులుగా ప్రకటించిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతున్న అవమానం ఏంటంటే అభ్యర్థులుగా ప్రకటించేసి ఇంకో 4 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు మేము నీ పార్టీ తరఫున పోటీ చేయట్లేదు, మేము చేయలేం బాబోయ్ అని చెప్పేసి ఆయన పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు. మరి ఇది కదా అసలు అవమానం అంటే. ఒక పార్టీ నుంచి ఎన్నికల ముంగిట అభ్యర్థులుగా ప్రకటించాక నీ పార్టీ నుంచి పోటీ చేస్తే అది మాకు అవమానం అని చెప్పేసి ఆ పార్టీ నాయకులు తెగేసి చెప్తున్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురవుతున్నటువంటి అవమానాలు. ఆంధ్రప్రదేశ్లో ఇవే పరిణామాలు ఆ పార్టీలో కొంత విస్మయానికిను కొంత సంచలనంగా మారుతూ ఉంటే మరి ఈ అంశాలు మాత్రం రాజకీయంగా ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నటువంటి పరిస్థితి. మరి నిజంగానే ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి రాజభోజ్యం ఎలాగుంది, అవమానాలు ఎలాంటివి ఎదురవుతూ ఉన్నాయనేటువంటి అంశాలే రాజకీయంగా ఎలా ఉన్నాయనేటువంటిది ఈరోజు డిబేట్లో మనం చర్చించబోతూ ఉన్నాం. డిబేట్లో పాల్గొంటూ ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులకు. సత్యమూర్తి గారు, ముందుగా చూస్తే ఉగాది శుభాకాంక్షలు మీకు. అలాగే ఉగాది రోజున మంచి పరిణామాలు ఉంటాయి, ఈ సంవత్సరం బాగా జరగాలి అని చెప్పేసి అందరం కోరుకుంటాము, ఈ అంతా బాగుండాలి అని చెప్పి. మరి జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చేటప్పటికీ ఏదైతే ఈ పంచాంగ శ్రవణాల్లో చెప్పినట్లుగా రాజభోజ్యం, అవమానం అనేటువంటివే చాలా ఎక్కువగా ఉన్నట్లుగా ఆయన రాశి ప్రకారంగా కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే రాజకీయంగా కూడా ఆయనకు తగులుతున్న ఎదురు దెబ్బలు. ఈ రోజున గుంటూరు ఎంపీ కిలార్ రోసయ్య ఆయన నేను మీ పార్టీ తరఫున పోటీ చేయబోవడం లేదు అంటూ సజ్జల రామకృష్ణారెడ్డికి ఒక సమాచారాన్ని పంపించడం, ఈ పరిణామాలను ఎలా చూడాలంటారు? నిజంగా అంటే మీరు ఇంటర్వ్యూలో చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ఈ రాజపూజ్యం, అవమానం ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోడు. ఎందుకు చేసుకోడు అంటే ఆయనకి ఇవన్నీ తెలియవు కదా.
అంటే ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం చేస్తారు అనేది అటువంటివి ఆయనకి తెలియదు. ఆయన ఎప్పుడు చేసి ఉండడు. ఇప్పుడు అంటే ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఇప్పుడు కంపల్సరీగా వచ్చి వేద పండితులు ఆశీర్వదించి ఒక ప్రోగ్రాం ఒకటి చేస్తారు కాబట్టి అవి సెట్ వేయించుకుని పాపం బలవంతంగా ఆయన అందులో కొంచెం కూర్చోవాలి. అదే చేస్తున్నాడు. ఆయన ముందర చెప్పిన పండితులు కొంతమంది మరీ బాగుండదు ముఖ్యమంత్రి కదా అని. అంటే ముఖ్యమంత్రి అనేటప్పటికి ఏమవుతుందంటే రాష్ట్రానికి బాగున్నా కానీ అది ముఖ్యమంత్రికి అన్వయించి చెప్తారు, రాష్ట్రం మొత్తానికి బాగున్నా. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, ఈ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అందువల్ల జాతకం మారుద్దామని ఉండదు కదా. పంచాంగ శ్రవణం అంటే దేశానికి ఎట్లా ఉంటుంది, రాష్ట్రానికి ఎట్లా ఉంటుంది, ఆ ప్రాంతానికి ఎట్లా ఉంటుంది, ప్లస్ రాసుల వారీగా ఏ రాశి వారికి ఎట్లా ఉంటుంది అనేది చెప్తారు తప్ప పర్టికులర్గా ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఇంత ప్రజా వ్యతిరేకత ఉంది అని పంచాంగంలో చెప్పరు. మనం చెబుతాం, ఒక రాజకీయ విశ్లేషకులుగా మనం చెప్తాం జగన్మోహన్ రెడ్డికి ఎంత వ్యతిరేకత ఉంది, యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్ ఎట్లా పనిచేస్తుంది అనేది మనం చెప్తాం. ఈ తరహాలో ఇదంతా చూస్తే ఆయనకి రాజపూజ్యం 7 ఎంతో, రాజపూజ్యం 1 అవమానం 7 అని చెప్తున్నారు. ఇదేంటి అంటే మరి జరుగుతున్న పరిణామ క్రమం చూస్తూ ఉంటే దాదాపుగా 62 మంది 68 మందినో ఎమ్మెల్యేలని మార్చాడు. అంటే అటు ఇటు కొంతమందిని ట్రాన్స్ఫర్ చేశాడు, కొంతమందిని డ్రాప్ చేశాడు, కొంతమంది ఎమ్మెల్యేలని ఎంపీలుగా పంపించాడు, కొంతమంది ఎంపీలని ఎమ్మెల్యేలుగా తెచ్చాడు, క్యాండిడేట్లకు తెచ్చాడు. ఇట్లా చేసినా కానీ ఎవరూ రెస్పాండ్ కావట్లేదు. ఫస్ట్ మీరు చూస్తే మొదట్లో ఎంపీ క్యాండిడేట్కి 150 కోట్లు డిపాజిట్ అడిగారు. ఎమ్మెల్యేగా పోటీ చేసేవాడు 20 కోట్లు వాళ్ళ దగ్గర డిపాజిట్ పెట్టి ఇంకొక 30 కోట్లు బయట ఖర్చు పెట్టాలని చెప్పారు. అంటే 50 కోట్ల రూపాయలు ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేటు 50 కోట్ల రూపాయలు మినిమం రేటు ఫిక్స్ చేసాడు జగన్మోహన్ రెడ్డి. ఎగబడి వచ్చేస్తారు అందరూ అనుకున్నాడు కానీ మరి అది ఎక్కడ జరగలేదు. తర్వాత ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళని తెచ్చి ఎదురు కట్నం ఇచ్చి తెచ్చుకున్నాడు చాలామందిని. వాళ్ళందరికీ ఎదురు కట్నం ఇవ్వాలి. ముద్రగడ పద్మనాభం అతనికి ముద్రగడకి ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ ఉండదు. ఆయనకి అంతా కేవలం ఇన్కమింగ్. ఆయనకి పద్మనాభ థియేటర్ అని ఒకటి ఉండేది కాకినాడలో. ఆయన కలెక్షన్ లెక్క పెట్టుకోవడమే అంతే తప్ప మళ్ళీ అవుట్ గోయింగ్ ఉండదు అనమాట. అటువంటి అంటే ఆయన ఎదురు కట్నం ఇవ్వందా రాడు, అట్లా వచ్చాడు. అంటే ఈ తరహా ఎదురు కట్నం ఇచ్చి క్యాండిడేట్లని సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితుల్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఉన్నది. అట్లా వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఫోన్ ఎత్తకపోవడం, వాళ్ళు ఒక ఇద్దరు ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు మానుకోట మహీధర్ రెడ్డిను మద్దిశెట్టి వేణుగోపాల్ వీళ్ళు అసలు సీఎం టూర్ ఉంది అంటే వాళ్ళు రాలేదు. అసలు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. వాళ్ళు అసలు ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయలే. ఈ తరహాలో అందరూ ముఖం చాటేస్తూ ఉంటే ఇప్పుడు పాపం కిలారి రోసయ్య అతను పాపం పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నాడు. మళ్ళీ పొన్నూరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు కదా. అట కాదు నువ్వు ఎంపీ అని చెప్పి ఎంపీకి పంపి ఎంపీగా గెలవడనే విషయం ఆయనకి ముందరే తెలుసు. దాంతో నా వల్ల కాదులేండి ఇక్కడ అని చెప్పి ఫోన్ చేసి, అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేని ఎందుకు మార్చావు? అసలు నువ్వు సిట్టింగ్ ఎమ్మెల్యేని ఎందుకు మార్చావు? ఇప్పుడు తీసుకొచ్చి ఎంపీగా ఎందుకు పెట్టావు? ఇప్పుడు అతను అసలు ఫోన్ చేసి నేను పోటీ చేయనంటే మీరు రాజపూజ్యం అవమానం అని చెప్పారు కదా, ఇదే అవమానం అంటే ఇదే. సార్ దుర్గాకుమార్ గారు, అంటే ముఖ్యంగా చూస్తే ఇదేం మొదటిది కాదు. ఈ రోజున కిలారి రోసయ్య గారిది వాళ్ళు ఇది మొదటిది కాదు. గతంలో చూస్తే ప్రకాశం జిల్లా అద్దంకిలో హనిమిరెడ్డి అనేటువంటి వ్యక్తిని అక్కడ అభ్యర్థిగా ప్రకటిస్తే అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి ఏదో పర్యటనకి వెళ్ళి సరే ఎన్నికలు కదా ఏదో ప్రచారం చేద్దామని చూస్తే అసలు 2-3 రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని లేకపోవడం. ఇప్పుడు సత్యమూర్తి గారు అన్నట్లుగా ముఖ్యమంత్రి వస్తుంటే తమ పార్టీ అధినేత ఎన్నికల ప్రచారం కోసం అక్కడికి వస్తూ ఉంటే కనీసం వాళ్ళు అక్కడికి హాజరవ్వలేదు ఆయన కార్యక్రమానికి అంటే ఎలా అర్థం చేసుకోవాలి అసలు ఇది? ఇప్పుడు మనం గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలుగుతాం కానీ చెరువులో నీళ్లు తాగించలేమండి.
అట్లాగే వీళ్ళ అభ్యర్థుల్ని వాళ్ళకి అవసరం మేరకి ఇప్పుడు మా తమ్ముడు గారు చెప్పినట్టు ఆయన పొన్నూరులో ఎమ్మెల్యేగా ఉంటే అక్కడ ఆయన హ్యాపీగా ఉన్నాడు, గెలుస్తాడో గెలవడో అది ఒక పరిమితమైన ప్రదేశం. ఎంపీగా అనేటప్పుడు 6-7 కాన్స్టిట్యున్సీస్ శాసనసభ నియోజకవర్గాలను కవర్ చేయాలి. ఆయన బలం ఏంటో ఆయన బలహీనత ఏంటో రోషి గారికి తెలుసు. కాదు నువ్వు మాకు ఇక్కడ ఎంపీ అభ్యర్థి లేడు కాబట్టి నువ్వు వచ్చి ఇక్కడ ఉండమంటే నుంచున్నాడు. యుద్ధం మొదలైన తర్వాత ఉత్తర కుమారుడు తీసుకెళ్తాడు కదండి అర్జునుడు. తీసుకెళ్ళిన తర్వాత జనాన్ని చూసేటప్పటికి ఏమంటాడు, వద్దు అర్జునుడు ఆయన పేరు బృహన్నలా తిప్పంటాడు కదా. ఇప్పుడు అట్లాగే అభ్యర్థులను తీసుకెళ్ళి నియోజకవర్గం ముందు పెట్టి ఉధృతిగానే ప్రతిపక్షాలు ప్రజల్లో వ్యతిరేకత చూసేటప్పటికే నిరుత్సాహం వచ్చేస్తుంది కదండి. వెళ్ళిన చాట ఎక్కడన్నా పాజిటివ్గా రిసీవ్ చేసుకుని అరే మంచి పార్టీ తరపున వచ్చిన క్యాండిడేట్ మన కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతుంది, మన ప్రాంతం డెవలప్ అవుతుంది అనేది కాదు కదా. ఇప్పటికే వీళ్ళు చేయాల్సిన నికృష్ట పనులన్నీ చేసి ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకుని మళ్ళీ వీడి పండగ నాడు కూడా పాత మొగుడేనా అన్నట్టు ఈ పార్టీ వాడికి సపోర్ట్ చేసిన ఏంద్రా అని ఈ మాటలు మాట్లాడుతుంటే వెళ్ళిన అభ్యర్థి గుండె సారిపోద్ది. ఎవడైతే పంపాడో ఆడికి చెబుతాడు, అయ్యా నా పరిస్థితి ఇది, SOS అంటారు దీన్నే, సేవ్ అవర్ సోల్. ఇప్పుడు ముందు నన్ను ఇక్కడ నుంచి ఎయిర్ లిఫ్ట్ అన్నా చేసి తీసుకెళ్ళిపో, ఇక్కడ ఉంటే ప్రజల ముందు నేను తట్టుకోలేననే అవస్థ. మనదినే డిస్కస్ చేసాం అంతకుముందు. హనుమిరెడ్డి గారు అద్దంకి వైవి సుబ్బారెడ్డి గారు ఆ ప్రాంతానికి ఇన్ఛార్జి, ఆయన అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటే అసలు మనం పంపిన క్యాండిడేట్స్ ఫీల్డ్లో ఉన్నారా లేరా పొజిషన్స్ తీసుకోవాలి కదండి. ఈ యుద్ధ భూమిలో మనం ఫస్ట్ యుద్ధం మొదలెట్టేటప్పుడు మొత్తం చూసుకోవాలి యుద్ధరంగం అంతా, ఎవరిని ఎక్కడ ప్లేస్మెంట్ చేసామో అందరు రెడీగా ఉండారా లేదా అని. ఎవడన్నా అక్కడ లేకపోతే రీప్లేస్మెంట్ పంపాలి. అందుకని ఆయన వచ్చి చూసుకున్నాడు ఇక్కడ అద్దంకి. అడిగితే ఎక్కడ కనపడతలే, ఇతను ముఖ్యుల్ని పిలిపించి ఏమయ్యా మరి హనుమరెడ్డి ఎక్కడ నాకు తగలటం లేదు, వాళ్ళూళ్ళో ఉండాడా ఇక్కడ ఉండాడా అక్కడ ఉండాడా అంటే ఎక్కడా లేడు సార్ అని వాళ్ళు చెప్పేశారు. చెప్పిన తర్వాత ఇక ఆయన ప్రయత్నం చేసినా కూడా దొరకలా. తర్వాత 2-3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడని అన్నారు. మరి అది అతను ఫేస్ చేస్తాడా లేడా అని చెప్పలేము. మీరు ఒక దర్శి వేణుగోపాల్ గురించి చెప్పారు. ఎవరైనానండి ఇంకా రేపు అసలు ఇంకా యుద్ధం మొదలవలేదు సతీష్ గారు. యుద్ధ బలాలు ఆ ప్రతిపక్షాలు కూడా బలాలన్నీ సమీకరించుకుని వచ్చేటప్పటికి ఇంకా ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా చివరి క్షణంలో కత్తి కింద పడేస్తారు. ఎవరో ఒకరినన్నా తీసుకెళ్ళాలి. ఇట్లా మనం పెళ్లి సంబంధాల్లో కూడా ఒక్కోసారి పెళ్ళిళ్ళ దగ్గర కట్నాల్లో తేడా వచ్చి అసలు పెళ్లి కొడుకు నేను చేసుకోను అంటాడు. అప్పుడు ఆ పెళ్లి కొడుకు తల్లిదండ్రులు ఏం చేస్తాడు, దగ్గరలో ఎతికి ఎవడో ఒకటి ఉండాలని తీసుకొచ్చి కూర్చోబెడతారు. అట్లా జరిగినాయి అనేక చూసాం, మనం సినిమాల్లో చూసాము, సమాజంలోనూ చూసాము. అట్లాగే రేపు కత్తి పడేసిన అభ్యర్థికి మళ్ళీ చేస్తే మాత్రం కత్తిస్తే యుద్ధం చేస్తాడా? చేయలేడు. ఇలాంటి ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్సీపీ చేసిన ఈ ఆల్టరేషన్స్ మొత్తం అసెంబ్ల్డ్ ఇంజిన్ లాంటిది, అది కుప్పకూలుతుంది వ్యవస్థ. లోడ్ పట్టింది అనుకోండి, లోడ్ పట్టినప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ ఊడొచ్చేస్తా అంతే. ఇది బలవంతపు బ్రాహ్మణార్థం అంటారు చూసారా, అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన సంఘటనలు కూడా అందులో ఉదాహరణలే. సార్ సత్యమూర్తి గారు, ముఖ్యంగా చూస్తే ఈ ఒక్క అంశం అనే కాదు, అంటే ఈ రోజున కిలార్ రోసే అంశాన్ని చూసుకుంటే ఇక్కడ కూడా అసలు ఎలాంటి పరిణామాలు అంటే అక్కడ ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, మనము ఏదో వీధి నాటకాలు చూస్తూ ఉంటాం. వీధి నాటకాల్లో కూడా స్టేజ్ మీదకి మొదటి కృష్ణుడు వస్తాడు, ఆయన ఏదో చేస్తాడు అనుకునే లోపల ఆయన అసలు మీదకే రాడు, అంటే డయాస్ మీదకి రాడు, ఆ వెనకాతలే ఉంటాడు. ఇతను కాదులే అని చెప్పేసి రెండో కృష్ణుడిని తెచ్చేటప్పటికి అతను కూడా అసలు విషయం తెలుసుకుని నేను కాదని చెప్పేసి వెళ్ళిపోతాడు. అలాగే ఒక 3-4 కృష్ణులు మారినట్టుగా ఈ రోజున గుంటూరు ఎంపీ స్థానానికి చూస్తే ఎలాంటి పరిణామాలు ఉన్నాయో మనము చూసాం. మొదటి నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కావచ్చు, లేదంటే కనుక ఉమ్మారెడ్డి వెంకటరమణ కావచ్చు, ఈ విధంగా మళ్ళీ ఈయన 4వ వాడు ఈ రకంగా మార్పులు చేయడము. వాళ్ళేమో ఇప్పుడు ఆఖరికి వచ్చేటప్పటికి కిలార్ రోసయ్య గారు హ్యాండ్స్ అప్ అని చెప్పేసి అని జరిగిపోవటం, ఇది ఇక్కడ జరుగుతున్న పరిణామం. అయితే ఇంకో పక్కన తాడికొండలో చూస్తే, తాడికొండలో డొక్క మాణిక్యవరప్రసాద్ ఆయన్ని ఫస్ట్ ఇన్ఛార్జిగా పెట్టారు, తర్వాత సుచరిత గారిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఇప్పుడు ఆయన కూడా పార్టీ వీడతారు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. వైసీపీని వీడి మరి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా చూస్తున్నాం. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఇంత పెద్ద ఎత్తున ఒక మంచి దీంతో ప్రజల నుంచి ఒక మంచి మ్యాండేట్ తోటి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఇంత షార్ట్ పీరియడ్, అంటే ఒక్క టర్మ్ పూర్తయ్యే లోపల ఈ రకమైనటువంటి కొలాప్సింగ్ సిచ్యువేషన్ ఎదుర్కోవడం అనేటువంటి దాన్ని రాజకీయంగా ఎలా చూడాలి? మీరు గుంటూరు పార్లమెంట్ గురించి చెప్పినప్పుడు ఇంకొక సంఘటన ఒకటి మర్చిపోయారు. అంబటి రాయుడు అని ఒక క్రికెటర్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చి
అంబటరాయుడిని పిలిచారు. నువ్వు కాపు కులానికి చెందినవాడివి, అసలు నీకు బ్రహ్మాండమైన ఇమేజ్ ఉంది, నువ్వు బ్యాట్ పట్టుకుంటే సిక్స్లు కొట్టకుండా నువ్వు అసలు వెనక్కి తిరిగే రావు, నువ్వు చాలా గొప్ప వ్యక్తి అయినప్పటికీ ఆ కుర్రాడు అనుకున్నాడు నేను ఇంత పెద్ద స్టార్ బ్యాట్స్మెన్ కాబట్టి జగన్ పిలిచి మాట్లాడుతున్నాడని చెప్పి అసలు చాలా సంతోషపడిపోయాడు. ఆ సంతోషంలో ఇంకా అందరినీ కూడా తిట్టడం మొదలుపెట్టాడు. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అందరినీ కూడా వాళ్ళంతా వీళ్ళంతా అసలు మొత్తం జగనే, ఈ ప్రపంచం మొత్తం జగనే ఉన్నాడని అనటం మొదలుపెట్టాడు. తీరా చూసిన తర్వాత నీకు టికెట్ కన్ఫర్మ్డు, లోపలికి వెళ్ళి ఒకసారి కలువు అంటే లోపలికి వెళ్తే ఉంది 150 కోట్లు అడిగారు. పాప ఆ పిల్లగాడు 150 కోట్లు ఎప్పుడు లెక్క కూడా పెట్టి ఉండడు, తీసుకొని చూడటం కాదు, వేరే వాళ్ళ డబ్బులు లెక్క కూడా పెట్టి ఉండడు. అమ్మో 150 కోట్ల ఎందుకు అన్నాడు. అంటే నువ్వు డిపాజిట్ అని చెప్తే అటునుంచి అటే వెళ్ళిపోయాడు. తర్వాత జనసేనలో చేరాడు. ఈ విషయం వేరే వాళ్ళు కాదు, అతనే చెప్పాడు. అంటే గుంటూరు పార్లమెంటు స్థానానికి ఒక పెద్ద క్రికెటర్ని, యువకుడిని నిజంగా కూడా మామూలుగా అంబటరాయుడిని తీసుకొచ్చి క్యాండిడేట్గా పెట్టినట్టయితే గుంటూరు పార్లమెంట్లో టగ్ ఆఫ్ ఫైట్ ఉండేది. ఇప్పుడు తెలుగుదేశం క్యాండిడేటు పెమ్మసాని చంద్రశేఖర్ని అక్కడ ఫీల్డ్ చేసింది. పెమ్మసాని చంద్రశేఖరు గల్లీ గల్లీ తిరుగుతున్నాడు. అసలు ఏ రోడ్డులో చూసినా ఆయనే కనపడుతున్నాడు. కనపడే నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను ఎట్లా అభివృద్ధి చేస్తానో మీకు చేసి చూపిస్తా, మీకు మాట రానివ్వను, నేను మాట తెచ్చుకోను అని అతను ఇస్తున్న హామీలు, అతను చెప్తున్న విధానం, అతను ఏ విధంగా పైకొచ్చాడు, తనకి ఏ విధంగా కుటుంబం నుంచి సహకారం వచ్చింది అన్న చెప్తున్న విషయాలు మొత్తం అసలు ప్రజలందరూ వింటూ ఉన్నారు. ఈ తరహాలో అంటే అతనితో పోటీ పడాలి అంటే తీసుకొచ్చి కిలారి రోసయ్య, ఇతను పాపం పొన్నూరులో ఉన్నప్పుడే, పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అసలు దారుణమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. ఎందుకు మామూలుగా అయితే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదేమో. ఇతను ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ధూళిపాళ నరేందర్ని అరెస్ట్ చేయించారు. ఆయన చక్కగా ఒక డైరీ నడుపుకుంటూ ఉంటే, నువ్వు అసలు డైరీని ఎట్లా నడుపుతావు, ఈ మొత్తం ఈ సామ్రాజ్యాన్నంతా మేము అమూల్కి ఇవ్వాలి అని ప్లాన్ చేసుకొని ధూళిపాళ నరేందర్ అని అరెస్ట్ చేశారు. ఆ రోజు నుంచి ఆ ప్రాంత ప్రజలు ఎలక్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ధూళిపాళ నరేందర్ లాంటి వ్యక్తిని నువ్వు అరెస్ట్ చేస్తావా, జైల్లో పెడతావా అని ఈ విధంగా. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనం చేసుకున్న పుణ్యమే మనతో వస్తుంది. అంటే ఉగాది కాబట్టి కొంచెం వేదాంతం కూడా చెప్తున్నాను, ఉగాది రోజు కాబట్టి, అంటే పొద్దునుంచి మనం పంచాంగ శ్రవణం విన్నాం కాబట్టి కొంచెం వేదాంత ధోరణి కూడా మనకి వస్తుంది. మనం చేసుకున్న పుణ్యమే మనతోటి వస్తుంది. మనం ఏదైతే అతి తెలివికి పోయి పాపాలు చేస్తామో ఆ పాపాలు మరో జన్మలో కాదు, ఈ జన్మలోనే మన కళ్ళ ముందరే కనపడుతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి జరుగుతున్నది అదే. అతను చేసిన 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇస్తే ఎంత చక్కగా పరిపాలించాలి. 151 స్థానాల్లో ఆయన గెలిపిస్తే కక్కుర్తిపడి ఒక 5గురిని పక్క పార్టీల నుంచి తెచ్చుకున్నాడు. అసలు నీకు అవసరమా? తెలుగుదేశం పార్టీ నుంచి ఒక 2 కమ్మ నాయకుల్ని తెచ్చుకొని వాళ్ళతోటి చంద్రబాబు నాయుడిని తిట్టించడం, వాళ్ళతోటి చంద్రబాబు భార్యని అవమానించడం, అత్యంత నీచమైన, హేయమైన, జుగుప్సాకరమైన భాష మాట్లాడి శాసనసభ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అవమానించటం. నీకు అవసరమా? 151 స్థానాలు వచ్చినాయి కదా, ఎంత హుందాగా పరిపాలించాలి, ఎంత చక్కగా పరిపాలించాలి. నీకు చేతవా అసలు పరిపాలించటం? ఇందాక మీరు ఇంట్రోలో చెప్పినట్టు రాజపూజ్యం, అవమానం అంటే ఇదే. అంటే ఈ తరహా రాజకీయాలు చేస్తూ మంగళగిరిలో ఇప్పటికీ ఒక 6 డజన్ మంది క్యాండిడేట్లను మార్చారు. లోకేష్ పారిపోయాడు అని చెప్పారు కదా, పారిపోతున్నది ఎవరు? నీకు ఆళ్ళ రామకృష్ణారెడ్డి పనికిరాడని చెప్పి గంజి చిరంజీవిని తెచ్చి, గంజి చిరంజీవి పనికిరాడని మరుగుడు హనుమంతరావు అంటివి, మరుగుడు హనుమంతరావు కాదు కాండ్రు కమల అంటివి, వీళ్ళిద్దరు కాదని లావణ్య అంటే మరుగుడు హనుమంతరావు కోడలు, కాండ్రు కమల కూతురు, ఆ ఇద్దరైతే ఈ ఇద్దరు కలిసి పనిచేస్తారని క్యాలిక్యులేషన్. ఏంది క్యాలిక్యులేషన్లు? ఇంతమంది క్యాండిడేట్లని ఒక్కొక్క నియోజకవర్గంలో
ఆ డొక్కా మాణిక్యవర ప్రసాద్ కూడా. మీకు డొక్కా మాణిక్యవర ప్రసాద్ గురించి కూడా ఒక చిన్న క్లుప్తంగా ఒకటి చెప్తా. ఆయన అమరావతి ప్రాంతానికి చెందినవాడు కదా. 3 రాజధానుల బిల్లు పెడితే 3 రాజధానుల బిల్లుకి సపోర్ట్ చేసిన వ్యక్తి. అప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ 3 రాజధానులను వ్యతిరేకిస్తున్నది. నీకు పిలిచి చంద్రబాబు నాయుడు పిలిచి ఎమ్మెల్సీ గౌరవప్రదంగా ఎమ్మెల్సీ ఇస్తే నువ్వు 3 రాజధానులకు సపోర్ట్ చేస్తావా, అమరావతి రాజధానికి సపోర్ట్ చేస్తావా? 3 రాజధానుల బిల్లు సపోర్ట్ చేయడానికి గేటు దూకి అటు పోయాడు. అక్కడేదో పెద్ద ఇది జరుగుతుందని అప్పులోళ్ళు వీళ్ళందరూ ఎండదరిగారు. ఈ తరహా చేస్తే లేదు మేము తీరుస్తామన్నారు. మొత్తం అప్పులు అట్టగే మిగిలినాయి. తర్వాత పార్టీ ఇన్ఛార్జ్ అన్నారు, పార్టీ తీసేశారు, పార్టీ సమన్వయకర్త అన్నారు, జిల్లా అధ్యక్షుడు అన్నారు, ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఈ రోజున డొక్కా మాణిక్యవర చాలా చదువుకున్న వ్యక్తి. నేను డొక్కా మాణిక్యవర ప్రసాద్ గురించి చాలా ఆవేదనతో చెప్తున్నా మీకు. అది చక్కగా చదువుకున్నాడు, సిద్ధాంతపరంగా బలంగా ఉండే వ్యక్తిని ఆ విధంగా ప్రలోభపెట్టి తీసుకెళ్ళి ఆగం చేసి పెట్టారు. ఈ రోజున అంటే వైసీపీ మొత్తం వాడుకొని వదిలేయడం. ఇప్పుడు నేను చెప్పిన ఒక ఇందులోనే ఒక 10 ఎగ్జాంపుల్స్ మీకు వచ్చేసినాయి. అంబటరాయుడి దగ్గర నుంచి డొక్కా మాణిక్యవర ప్రసాద్ దగ్గర నుంచి మీకు ప్రతి వాడినే గంజి చిరంజీవిని. ఆ గంజి చిరంజీవి తెలుగుదేశంలో ఉండేవాడు. తెలుగుదేశం నుంచి లేదు నువ్వే మా క్యాండిడేట్ అని తీసుకొచ్చి పెట్టి ఈ రోజున గంజి చిరంజీవి ఎక్కడ ఉన్నాడో తెలియదు. అంటే ఈ తరహాలో వాడుకోవడం వదిలేయటం ఇది జగన్మోహన్ రెడ్డి నైజం. సార్, ముఖ్యంగా మీరు చెప్పండి. అంటే ఎన్నో ఎలక్షన్లు చూసుంటారు. ఎన్నికల ముంగట సహజంగానే ఒక కోలాహల వాతావరణం రాజకీయ పార్టీల్లో కనిపిస్తుంది. ఎందుకంటే మమ్మల్ని అభ్యర్థిగా ప్రకటిస్తారా, మమ్మల్ని పెట్టుకుంటారా, ఇంతకాలం మేము పార్టీ కోసం పనిచేసాం, మాకు టికెట్ ఇవ్వండి అని అడిగే పరిస్థితులు రాజకీయ పార్టీల్లో చూస్తూ ఉంటాం. ఆశావాహులు ఎక్కువగా ఉంటారు. అలాంటి చోట ఈ రోజున నువ్వే అభ్యర్థివి అని ప్రకటించిన తర్వాత ఇంకో 4 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి, ఈ పార్టీకే గ్రౌండ్లోకి వెళ్ళిపోయి పూర్తిగా పని చేసుకుంటూ ఉండాల్సిన చోట అభ్యర్థులు నేరుగా అధిష్టానానికి ఫోన్ చేసి మేము పోటీ చేయము అని చెప్తున్నారు. అంటే ఇది మరి ఆ పార్టీని నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి ఏ రకమైనటువంటి పరిణామంగా భావించవచ్చు? ఇప్పుడు మీరు అన్నారు కదా, మీరు చాలా కాలంగా ఎలక్షన్లు చూసే ఉంటారని. నేను 1980 జనవరిలో జరిగిన లోక్సభ ఎలక్షన్ నుంచి చూస్తున్నాను. ఇప్పుడు మన ఊళ్ళల్లో పెళ్ళింటి దగ్గర ఉండే వాతావరణం వేరే ఉంటుంది. ఎవరన్నా నిర్యాణం చెందిన ఇళ్ళ దగ్గర మనం చూడగానే వాతావరణం మనకు తెలిసిపోద్ది. అట్లాగే ఎన్నికల్లో గెలిచే పార్టీ దగ్గర ఉండే హడావిడి ఒక రకంగా ఉంటుంది, ఓడిపోయే పార్టీ దగ్గర ఉండే ఒక విషాదం ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు గెలిచే పార్టీ దగ్గర ఎట్లా ఉంటుంది, పెళ్ళి హడావిడిగా మంచి కళగా కనపడుతుంది. ఇప్పుడు అదే కొంచెం విషాదం జరిగిన ఇళ్ల ముందు వేసే షామియానా కానీ అక్కడ ఉండే వాతావరణం కానీ వినపడతా ఉంటుంది. అది అట్లాగే ఇప్పుడు ఎమ్మెల్యేలు క్యాండిడేట్స్ అసలు ఉండ పార్టీలో వాళ్ళే బయటకు వెళ్ళిపోతున్నారు. మినిస్టర్గా ఉండే అధికార పార్టీలో ఉన్న మినిస్టర్ ఎవడన్నా బయటకు వెళ్ళిపోతాడండి? లేకపోతే అధికార పార్టీలో ఉన్న సీనియర్ లోక్సభ సభ్యులు ఆ పార్టీని వదిలిపెట్టి ప్రతిపక్షాల వైపు వెళ్ళి అక్కడ టికెట్లు పుచ్చుకుంటారా? లేకపోతే శాసనసభ్యులు ఇవన్నీ కూడా రాజ్యసభలో అసలు రాజ్యసభ 6 ఏళ్ల పాటు ఒక సెక్యూరిటీ, అప్పుడు 2 ఏళ్ళు ఉండా కూడా ఇంకా 4 ఏళ్ల పాటు సెక్యూరిటీగా ఉంటుంది. ఏ పార్టీ గెలిచినా గెలవపోయినా ఆ పర్టికులర్ పార్టీ ఓడిపోయినా కూడా ఆయనకు వచ్చిన ప్రమాదం ఏం లేదు. అయినా కూడా రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారంటే ఆ వాతావరణాన్ని మేము ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇక అక్కడ ఆ పార్టీ గెలిచే అవకాశం లేదు. కాబట్టి ఒక మంచి ఇప్పుడు గొర్రెల కాపర్లు ఉంటారండి, ఇక్కడంతా డ్రై అయిపోతే గ్రీన్ ప్యాస్చర్స్ చూసుకుంటారు. అది మన అనాది నుంచి మన పూర్వీకులు, అది ప్రకృతి నేర్పే పాఠం. అట్లాగే రాజకీయ నాయకులు ఇప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ, ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉన్నాడు, సీనియర్ మంత్రి, చాలా వాళ్ళ ఫ్యామిలీ వంశపారంపర్యంగా వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. ఆయనకు అర్థమైపోయింది ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఇక్కడ గెలవదని. ఒకప్పుడు నెల్లూరు పెద్దారెడ్లు కడపలో కన్నా కూడా పెద్ద ఊపు తీసుకొచ్చారు వైఎస్ఆర్సీపీకి నెల్లూరు జిల్లాలో. అదే పెద్దారెడ్లు వాళ్ళ దీన్ని డిజోన్ చేసేసి తెలుగుదేశంలోకి వెళ్ళిపోయారు. అసలు ఇట్లాంటి నికృష్ట పార్టీ మేము ఎప్పుడు చూడలేదండి. మీరు ఇంతకు ముందు అడిగారు కదా, ఇంత మీరు చూశారు అధికార పార్టీకి ప్రతిపక్షాలు ఎలక్షన్ల ముందు ఇట్లాంటి వాతావరణం ఉంటుందా అంటే ఉంటుంది. ఇది ఎవడో తప్పించలేడు. గెలిచే పార్టీ వైపు జనం ఉంటారు, ఓడిపోయే పార్టీని వీడిపోయే వాళ్ళు ఉంటారు. ఇది ప్రకృతి సిద్ధంగా జరుగుతున్న వ్యవహారమే. తర్వాత అట్లాగే క్యాండిడేట్స్కి ఎలక్షన్ టికెట్లు ఇచ్చిన తర్వాత 1 మంత్ ఏముంది, కార్యక్షేత్రంలోకి వెళ్ళాలి.
ఇప్పుడు కార్యక్షేత్రంలోకి వెళ్తే కదా అసలు వాతావరణం తెలిసేది, అక్కడ మన పార్టీకి ఏమనుబంధం. వెనకటికి ఒక లండన్ కంపెనీ నుంచి, ఒక చెప్పుల కంపెనీ నుంచి ఆఫ్రికాకి ఒక సేల్స్ మ్యాన్ పంపారంట. పంపితే ఆడు అక్కడ దిగాడు, పోర్టులో దిగి ఊళ్ళోకి నడిచి వెళ్తా ఉండగా అక్కడ ఎవడో చెప్పులు వేసుకోవట్లేదు. వాడు వెంటనే కాల్ ఇచ్చాడు అక్కడికి, అయ్యా ఇక్కడ మన కంపెనీ సాగదని. రెండో వాడిని పంపారు. రెండో వాడు ఏం చెప్పాడు, ఇక్కడ ఎవడో వేసుకోవట్లేదు బాగుంటుందని. అట్లాగే ఇప్పుడు వీళ్ళు వెళ్ళి చూసిన తర్వాత కార్యక్షేత్రంలో వాతావరణం పూర్తి భిన్నంగా ఉంది. మనం ఏం చేసి కూడా వీళ్ళని కన్విన్స్ చేసే పరిస్థితే కనపడతలేదు. ఎంతకుముందు పార్టీ చేసిన ఇది కానీ ఇది దాన్ని ఏమంటారు, కక్ష సాధింపు వైఖరి. జనం ఒక వర్గం మీద చేసి ఒక వర్గం మీద చేయలేదని కాదు, ప్రతి వర్గం మీద 151 సీట్లు ఇచ్చిన వ్యక్తుల్నే ఆయన విరోధులుగా ఎందుకు ప్రకటించుకున్నాడో మనకు తెలియదు. సొంత కుటుంబ సభ్యులు ఎక్కించారు, నువ్వు చాలు మాకు అన్నవి, నువ్వు ఈ పదవిలో ఉండమని. వాళ్ళందరినీ దూరంగా పెట్టాడు. ఎవడంటే అతను ఎంపీగా ఇచ్చిన అతను అదానీ నుంచి, అదానీ కాదు, పరిమళ నత్వాన్ని ఎవడో ఆ కంపెనీ, అంబానీల కంపెనీ ప్రతినిధికి ఇచ్చారు. కానీ సొంత చెల్లెలు కాళ్ళకి చెప్పులు లేకుండా నీకోసం పాదయాత్ర చేసి నిన్ను ముఖ్యమంత్రి చేస్తే ఆమె నీకు ఎక్కడ వ్యతిరేకంగా అవుతుందో లేకపోతే నీకు పోటీ అవుతుందో అని దూరంగా పెట్టాడంటే, 151 సీట్లు ఇచ్చిన ప్రజల్ని అంతే దూరంగా పెట్టాడు. అది కొత్త, ఇందాక అన్నాడు సార్, ఆయన మంచి 5 సంవత్సరాల ప్రెషస్ టైంని వేస్ట్ చేసి ఇవాళ వచ్చి నువ్వు నా ప్రతినిధి లీళ్ళు అంటే ఎవడో నీ ప్రతినిధి, అసలు నీ పార్టీ గుర్తే ఎవడో తెలియట్లా. అప్పుడు ఆయన ఇప్పుడు చూపిస్తున్నాడు, ఆయన మర్చిపోయాడు, అసలు గుర్తు మర్చిపోయాడు. నన్ను ఒక్కడిని ప్రమోట్ చేస్తే చాలు అనుకున్నాడు. ఇప్పుడు ఆ పాత పంక ఇప్పుడు పట్టి చూపిస్తున్నాడు. ఎవరికి కావాలి ఇంకా, అంతా చెత్తబొట్టలో వేసి పనికిరాని పంక వద్దురా నాయన దండం పెట్టి వాళ్ళ ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయో 13వ తారీఖున సాగనంపటానికి అధికారికంగా రెడీగా ఉంటారు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి తాను తీసుకున్నటువంటి గోతులో తానే పడుతున్నాడు అనేటువంటిది మాత్రం ఈ 5 ఏళ్ల తన పరిపాలన చూసిన తర్వాత పార్టీలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను బట్టి అర్థమవుతా ఉంది. ముఖ్యంగా పార్టీలో నాయకులు కూడా ఈ రోజున వైసీపీ అనేటువంటిది చుట్టుకుపోయేటువంటి ఒక చాపగా ఆ పార్టీ నాయకులు కూడా అర్థం చేసుకున్నారు. ఆ పరిస్థితులు ఆ దిశగా వెళ్తూ ఉన్నాయనేటువంటిది వాళ్ళకి స్పష్టమైంది. కాబట్టే ఈ రోజున వాళ్ళని అభ్యర్థులుగా ప్రకటించినా కూడా వాళ్ళు మేము పోటీ చేయం ముర్రో అంటూ తెగేసి చెప్పి ఈ రోజున పార్టీని వదిలి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇవే ఏదైతే రాజపూజ్యం అవమానాల్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఈ క్రోధనామ సంవత్సరంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, అంటే ఆయనకి రాజపూజ్యం ఒకటి ఉంటే అవమానం మాత్రం 7. అంటే ఆ స్థాయిలో ఇంకా రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అవమానాలు చవి చూడబోతా ఉన్నాడు అన్నటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఈ రోజు ఉన్నటువంటి డిబేట్. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సతీష్ గారు, మన వీక్షకులు.